నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. నేను రఘునందన్. ఓవైపు మండుటెండలు, మరోవైపు అకాల వర్షాలు, ఉత్తరాదిలో ఇసుక తుఫాన్లు, తెలుగు రాష్ట్రాల్లో వడగండ్లు, పాడి పంటలపై ప్రకృతి ప్రకోపం, కష్టాల కడలిలో రైతన్న విలాపం, అకాల నష్టం. ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అన్నదాతలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత 2-3 రోజులుగా అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వడగళ్లు పిడుగులు కూడా పడ్డాయి. మండుటెండల కాలంలో కురిసిన ఈ అకాల వర్షాలు అన్నదాతలకు కడగండ్లు మిగిలించాయి. బాబోయ్, ఇదెక్కడి కాలం! ఒకవైపు మండుటెండలు, మరోవైపు అకాల వర్షాలు, ఇంకా పెనుగాలుల దుమారం, ఉరుములు మెరుపుల గర్జనలు. తెలంగాణలో ఆకస్మిక వానల భీభత్సం, అకాల వర్షాలతో తీవ్ర నష్టం. పలు మార్కెట్లలో తడిసిన ధాన్యం. మరికొన్ని చోట్ల నేలవాలిన వరి పంట. ఈదురుగాలులకు నేలరాలిన మామిడి పంట. నేలపాలైన మొక్కజొన్న కంకులు, తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతల కడుపు కొట్టాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానలతో ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ తదితర జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వర్షాల కారణంగా 6 ప్రాణాలు కోల్పోయారు. వేల టన్నుల వరి ధాన్యం తడిసి ముద్దయింది. పొలాల్లో కోసి ఉంచిన పంట రంగుమారే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నల్గొండ జిల్లా చిట్యాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో దాదాపు 100 లారీల ధాన్యం తడిసిపోయింది. అన్ని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనూ పెద్ద మొత్తంలో ధాన్యం తడిసింది. జనగామ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. రైతులు మేము ఉన్న పాత పడతలు నీటుకుందా, పక్క ఆయన అటుకుందా, ఆయన ఇటుకుందా, నేను అటుకుందా, ఉన్న పడతలు వస్తారు కథ బాగా వస్తానే నేను అందరం కూడా. వాళ్ళకి ఇప్పుడు మార్కెట్ అన్నప్పుడు దీని క్రమ పద్ధతి ఉండాలి సార్. ఇప్పుడు ఆ గోదాం నీళ్ళు వచ్చినా కూడా ఈ గోదాం నీళ్ళు వచ్చి దీనికి పక్కపట్టు మోరు ఉండాలి. మోరు ఉంటే ఆ మోరులో పడిపోతే నీళ్లు రైతుకి ఇంత నష్టం కాదు. కోట్ల రూపాయలు మరమ్మతులు చేస్తుంది సార్. ఈ వరదంతా వచ్చి ఎక్కడ పోవాలి ఈ వరద? నర్మెట్ట, తరికొప్పు తదితర గ్రామాల్లో అతి భారీ వర్షం కురిసింది. 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న ధాన్యపు రాసులు చెల్లాచెదురయ్యాయి. కొన్ని చోట్ల వరదల్లో కొట్టుకుపోయాయి. ఇక సిద్దిపేట జిల్లా సైతాపూర్, జమ్మికుంట, హుస్నాబాద్, కోహెడ, కుందనవానిపల్లి తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం, వడగండ్లు పడ్డాయి. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో దాదాపు 500 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. రైతులం వర్షాలు పడ్డాయి, నష్టాలు అయినాయి. మీరు గవర్నమెంట్ ఎటు తిరిగి మమ్మల్ని ఆదుకోవాలని మేము మిమ్మల్ని కోరుకుంటాను. అయ్యా, మీరు ఎట్టి పరిస్థితుల్లో వర్షాకాలం లెక్క వాన పడ్డది, గాడుపు దుమారం రాళ్ళు, విపరీతంగా జనాలు ఎడతారు. ఇంకో అమ్మ విషం తాగుతా అని బాధపడుతుంది. మేము ఆదుకొని ఆపినాం. దయచేసి మీరందరూ కలిసి మమ్మల్ని సహకరించాలని. అక్కన్నపేట మండలం కుందనవానిపల్లిలో పిడుగుపాటుకు ఓ గేదె మృతి చెందింది. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు చెలరేగాయి. కొన్ని చోట్ల కల్లాల్లో ఉన్న వరి ధాన్యం తడిసిపోయి, మరికొన్ని చోట్ల పొట్టదశలో ఉన్న వరి పంట నేలవాలి తీరని నష్టం వాటిల్లింది. బలమైన ఈదురుగాలులకు మామిడి పంట దాదాపు 50% నేల రాలింది. మొక్కజొన్న కంకులు సైతం విరిగి నేలపాలయ్యాయి. పెద్దపల్లి, శ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలాల్లో ఈదురుగాలులు, వడగండ్ల కారణంగా భారీ పంట నష్టం జరిగింది. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం ఈదురుగాలులకు చెల్లాచెదురై తడిసిపోవడంతో రైతులు కంటతడి పెడుతున్నారు.
కొత్తపల్లి, మారేడుగొండ గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు సైతం ఎగిరిపోయే స్థాయిలో ఈదురుగాలులు వీచాయి. పెద్దపల్లి మండలం కొత్తపల్లిలో పిడుగుపాటుకు ఒక గొర్రెల కాపరి మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో పిడుగుపడి ఒక వ్యక్తి మృతి చెందాడు. అలాగే సుగ్లాంపల్లిలోని ప్లాస్టిక్ సంచుల తయారీ పరిశ్రమలో ఈదురుగాలుల కారణంగా విద్యుత్తు తీగలు తెగిపడి 2 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్తు సరఫరాకు గంటల తరబడి అంతరాయం ఏర్పడింది. వేర్వేరు చోట్ల పిడుగుపాట్లకు దాదాపు 100కు పైగా పశువులు మృతి చెందినట్లు చెబుతున్నారు. టుడేస్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ ఫోకస్. తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతాంగాన్ని నట్టేట ముంచింది. చేతికి వచ్చిన పంట నీటిపాలైంది. మార్కెట్ యార్డుకు వచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. మార్కెట్ యార్డు అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో కొనుగోళ్లు జరిపి ఉంటే కొంతలో కొంతైనా బయటపడేవాళ్లమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలం కాని కాలంలో కురిసిన వర్షాలు అన్నదాతలను తీవ్ర నష్టాలకు గురిచేశాయి. వరి పంటతో పాటు కంది, మిరప, మామిడి, పెసర, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన పంట కళ్ల ముందే వర్షార్పణం కావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మహబూబ్ నగర్, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రం భీం, వరంగల్ రూరల్, జనగామ, సిద్దిపేట, మెదక్, వరంగల్ అర్బన్, ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని సమాచారం. ఇంకా మామిడి పంటకు భారీ నష్టం కలిగింది. వరి, మిర్చి పంటలు తడిసి పనికిరాకుండా పోయాయి. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో దాదాపు 200 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతింది. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మండలాల్లో వరి పంట నేలకొరిగింది. అరటి తోటల్లో గెలలు రాలిపడ్డాయి. మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాళ్లోని మిరప నీటిపాలైంది. వరంగల్ అర్బన్ జిల్లాలో 6000 ఎకరాల్లో వరి, 500 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లాలో 1500 ఎకరాల్లో వరి, 400 ఎకరాల్లో మొక్కజొన్న, 3000 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు 1000 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లింది. భారీ వర్షము, ఈదురుగాళ్లకు మరి వేములకుర్తి గ్రామంలో మొక్కజొన్న పంట, మరి మిర్చి కానీ, ఆవాలు కానీ దెబ్బతిన్నాయి. మరి ఇట్లా పాలు పోసే, ఇంకా పాలు కూడా పోసుకోవాలని మొక్కజొన్న ఒక్కసారి అడ్డం పడ్డదంటే ఇది గింజ కాదు, ఇది బరువు రాదు, ఇది పశువులకే చూడు తప్ప ఇంకో మార్గం లేదు మాకు. మరి ప్రభుత్వం స్పందించి మరి మా రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వేములకుర్తి గ్రామంలో ఆవ పంట ఒక 100 ఎకరాలు, మక్క ఒక 50 ఎకరాలు, మిర్చి ఒక 100 ఎకరాలు అతి దారుణంగా అడగల వాన వర్షంకు దెబ్బతిన్నది. గవర్నమెంట్ దృష్టికి ఆఫీసర్లు తీసుకెళ్లి నష్టపరిహారం రైతులకు అందజేయాలని వారి అనుకూలించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి అధిక సంఖ్యలో నష్టపరిహారం చెల్లించి గ్రామస్తులను ఆదుకోవాలని కోరుకుంటూ, మరోవైపు మార్కెట్లలో అమ్మకానికి వచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. అమ్మకానికి వచ్చిన పంట తడవడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. మార్కెట్ యార్డు అధికారులు పట్టాలు ఇవ్వకపోవడంతో ఎక్కువ నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి కొనుగోళ్లు జరిగి ఉంటే కొందరు రైతులైనా ఈ అకాల నష్టం నుంచి బయటపడి ఉండేవాళ్లని అంటున్నారు. అధికారుల జాప్యం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాలయ ఐకేపీ సెంటర్లో 1,40,000 బ్యాగులు ధాన్యం అన్ని రకాల కిష్టే బంజరా, పుల్లయ్య బంజరా, కల్లూరు తండాలకు సంబంధించిన రైతులు మొత్తం ఇక్కడికి వచ్చేసి ధాన్యం కొనుగోలు చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి కల్లూరు మిల్లర్స్కి ఈ సంవత్సరం ఇవ్వలేదు. కల్లూరు మిల్లర్స్కి ఇవ్వడం వల్ల ధాన్యం కొనుగోలు స్పీడ్ తగ్గిపోయింది. ఖమ్మం జిల్లా మిల్లులకి ఇవ్వడం వల్ల వాళ్ళు రోజుకు ఒక 2 లారీలు వస్తున్నాయి. 4 లారీలు కాటా అయితే 2 లారీలు దిగుమడి అవుతున్నాయి. 2 లారీలు ఇక్కడ కల్లంలోనే ఉండిపోతున్నాయి. అదొకటి. కల్లూరు మిల్లర్స్ కూడా కొనుగోలు పర్మిషన్ ఇస్తే ధాన్యం తొందరగా స్పీడ్గా కాటాలు అయిపోతాయి. అదొకటి. ప్లస్ 2016 నుండి రైతులకి ఇప్పటి వరకు కింటాకి 12 రూపాయల చొప్పున కాటాకులు వస్తాయి. 2016 నుండి 2019 దాకా ఇది 4వ సీజను. ఒక్కొక్క రైతుకి లెక్క ప్రకారం 10,000 రూపాయల దాకా కాటాకులు వస్తాయి. ప్రభుత్వానికి ఐకేపీ సెంటర్లోనే అడిగితే మాకు సంబంధం లేదు, అది మా పై అధికారులు మేము వాళ్ళ మందలిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు మాకు ఏ సమాధానం చెప్పట్లేదని
ఏదో రైతులకి అడిగినోటికల్లా ఏదో బురద తలుచుకుంటా మాటలు చెబుతున్నారు. వెంటనే ఈ రైతులు కాటాకూలి ఇక్కడ ఉన్న బ్యాగ్స్ మొత్తం తరిచినాయి. ఈ కొనుగోలు మొత్తం పూర్తిగా అయ్యేలా చేయాలని డిమాండ్ చేస్తారు. జనగామ, సిద్దిపేట జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. జనగామ, నర్మెట్ట, తరిగొప్పుల, సైదాపూర్, జమ్మికుంట, హుస్నాబాద్, కోహెడ, కుందనవానిపల్లిలో వర్షం విపరీతంగా కురిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పలుచోట్ల ధాన్యపు రాసులు తడిశాయి. వర్షానికి హుస్నాబాద్ మార్కెట్ యార్డులో 300 క్వింటాళ్ల మేర ధాన్యం తడిసింది. మరోవైపు గాలివాన భీభత్సం, అకాల వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, విపత్తుల నిర్వహణ అధికార యంత్రాంగం చర్యలకు రంగం సిద్ధం చేసిందని సమాచారం. పెద్ద ఎత్తున జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారంటున్నారు. అయితే పిడుగుపాట్ల నేపథ్యంలో పాటించవలసిన జాగ్రత్తలపై గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని సాధ్యమైనంత త్వరలోనే అంచనా వేస్తామని, బాధిత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భరోసా ఇచ్చారు. మార్కెట్కు తీసుకొచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో సాధ్యమైనంత మేరకు మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు. టార్పాలిన్లు విస్తృతంగా సరఫరా చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖ అధికారులు, ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరలతో కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు వెంటనే మిల్లర్లను సమావేశపరిచి వారి ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. పౌర సరఫరాలు, రెవెన్యూ, మార్కెటింగ్ శాఖల అధికారుల బృందాలు అకాల వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యటించనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత రబీకి నమోదు చేసుకున్న రైతుల పంటలు వడగళ్ల వానతో దెబ్బతింటే విపత్తు సంభవించిన 72 గంటల్లో ఇన్సూరెన్స్ కంపెనీలకు తెలియజేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. గవర్నమెంట్ వారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద డబ్బులు మామూలుగా ఎట్లయితే కట్టించుకున్నారో ఆ డబ్బులు క్లెయిమ్ కాక మేము విపరీతమైన ఇట్లాంటి అకాల వర్షాలప్పుడు వడగండ్ల వానకు మాకు ఆ డబ్బులు క్లెయిమ్ చేయాలి. ఎందుకంటే వ్యవసాయ శాఖ ప్లస్ రైతు సమన్వయ సమితి సభ్యులు, డాట్ సెంటర్ కోఆర్డినేటర్లు అందరు కలిసి మాకు సమన్వయంతో ముందుకు సాగాలి తప్ప మాకు విపరీతమైన నష్టం ఉంది. కాబట్టి మున్ముందు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటేనే రైతు కట్టలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ ఒక్క రైతుకు కూడా చక్కగా క్లెయిమ్ అయితే లేదు. ఎందుకంటే దాని వెనకాల ఇన్సూరెన్స్ కంపెనీలు బాగా మొండి చేయి చూపెడుతున్నాయి. ఇట్లాంటి వడగండ్ల వాన పడితే మనం ఎట్లయితే మనుషులకు ప్రమాద బీమా ఎట్లా చేసుకుంటామో మాకు చేన్లకు కూడా అట్లా చేసుకుంటాం. కాబట్టి గ్రామం యూనిటీ చేసి దానిలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మీద బరువు బాధ్యతలు పెడితే వారు ప్లస్ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు ఇద్దరు కలిసి పనిచేస్తే తప్ప రైతుకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు విపరీతమైన నష్టం. ఎందుకంటే అనుకోకుండా మాకు ఎప్పుడు కానీ పత్తి పంట అనేది జనవరి, ఫిబ్రవరి మాసంలో ఎక్కువ పగులుతుంది. కాబట్టి మనకి ఇప్పుడే వడగండ్లు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రైతులకు వినియోగంలోకి తేవాలని మా యొక్క విన్నపం. ఖరీఫ్, రబీలో గతంలో బకాయి క్లెయిమ్స్ చెల్లింపుల నిర్దేశిత గడువు ఈ నెల 20వ తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పంట నష్టం జరిగిన విషయాన్ని క్షేత్రస్థాయిలో ఉన్న ఏఈఓల ద్వారా అంచనా వేసి బీమా కంపెనీలకు ప్రభుత్వమే పంపాలని రైతులు కోరుతున్నారు. పంట కోల్పోయిన రైతులకు పరిహారం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. గతంలో జరిగినట్టు కాకుండా పరిహారం విషయంలో ప్రభుత్వం చొరవ చూపి త్వరగా అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టుడేస్ ఫోకస్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ ఫోకస్. అకాల వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను అప్రమత్తం చేసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన మేరకు టార్పాలిన్లు అందుబాటులో, అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైసు మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించింది. గాలివాన భీభత్సం, అకాల వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. రెవెన్యూ, విపత్తుల నిర్వహణ అధికార యంత్రాంగంతో పాటు పౌర సరఫరాల శాఖను సైతం రంగంలోకి దించింది. పెద్ద ఎత్తున జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మేరకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ఈ గవర్నమెంట్ బీట్లో కొండ పోతే మమ్మల్ని కాను లేదు, ఆ పత్తి ఎవరు కొను లేదు. అగ్గో ధరకు అడిగితే అగ్గో ధరకు ఇస్తే మాకేం కూళ్ళు మిగిలలేదు, పెట్టుబడులు మిగిలలేదు, ఏమి అంత లోపలికి అయి మేము సమానమైనాం. ఈ భూమి చేయబట్టి మేము ఏమి బాధపడి బతుకుతున్నాం అని మేము ఇట్లా చెప్తాను సార్ మీకు. మరి మేమైతే ఏం మిగిలలేదు, ఇంట్లో మాకు కూళ్ళు పెట్టుబడులు మిగిలలేదు. ఈ రాళ్ళు పడి మాకు ఏమీ ముందటికి సాగలేదు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించారు. అకాల వర్షాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో ఆయన మాట్లాడారు. అలాగే ధాన్యం కొనుగోలు, తరలింపు, తడిసిన ధాన్యం, గన్ని సంచులు తదితర అంశాలపై అకున్ సబర్వాల్ అధికారులతో సమీక్షించారు. డిమాండ్ మేరకు ధాన్యం తరలింపుకు లారీలను తగిన సంఖ్యలో సమకూర్చుకోవాలని, ముఖ్యంగా ఆర్టీఏ విభాగంతో సమన్వయం చేసుకోవాలని, ఏదైనా సమస్య ఎదురైతే తక్షణం జిల్లా జాయింట్ కలెక్టర్లకు కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల అకాల వర్షాల వలన అక్కడ సెంటర్స్లో ధాన్యం తడిచిపోయింది. నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా చూడడానికి ఈరోజు వచ్చాను. దీనివల్ల ఈ వర్షం వలన, అకాల వర్షం వలన ఎవరికి ఏ రైతుకి కూడా భయం పెట్టడానికి, టెన్షన్ పెట్టడానికి అవసరం లేదు. ప్రతి ఒక్క గింజలు ప్రభుత్వం కొంటుంది. మాయిశ్చర్ తగ్గిన తర్వాత కొంటాం. ఈసారి యాసంగి రబీ అంటే బాయిల్డ్ రైస్ కొనాలి, బాయిల్డ్కి పంపించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఎవరికి హాని రాకుండా తప్పకుండా ప్రతి గింజలు. మరో 4 రోజులు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రైతాంగానికి నష్టం జరగకుండా, సమస్యలు ఎదురు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు ధాన్యం విక్రయించే సమయంలో తేమ శాతాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని, ఈ విషయంలో అధికారులు రైతాంగానికి మరింత అవగాహన కల్పించాలని సబర్వాల్ అన్నారు. ఈ ఏడాది యాసంగిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 1.44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 1.34 లక్షల మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించడం జరిగిందని తెలిపారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖ అధికారులు, ఉద్యోగులకు సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఇది వాల్టి టుడేస్ ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.